అయితే ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక విజన్ ఉండడము, ఆ విజన్ ప్రకారం ముందుకెళ్ళడం, డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం ప్రభుత్వం యొక్క పని. అది కరెక్ట్ గా చేస్తే మేము ఎవరం కూడా ఈ విధంగా దీన్ని నిరసించము, దీన్ని ప్రొటెస్ట్ చేయము. కానీ మూసీ జనాందోళన్ తరపున, హ్యూమన్ రైట్స్ ఫోరం తరపున, దళిత్ బహుజన్ ఫ్రంట్ తరపున, క్లైమేట్ ఫ్రంట్ తరపున మేము ముందుకొచ్చి దీన్ని నిరసించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఎవరైతే మూసీ పైన నివసిస్తున్న ప్రజలు ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి దీన్ని అడ్డుకుంటున్న అవసరం ఎందుకు వచ్చిందంటే అండి, ప్రాజెక్టు యొక్క విధి విధానాలు సబబుగా లేవు. మూసీ ప్రాజెక్ట్ అని పేరుతో లక్ష కోట్ల పైగా డబ్బుని వెచ్చించి మేము ఒక రివర్ ఫ్రంట్ కడతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఒక రివర్ ఫ్రంట్ కట్టడానికి అన్ని డబ్బులు అవసరం లేదు. ఇంతకు ముందున్న బడ్జెట్లు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ చూసినా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏవి చూసినా కూడా అంత ఎక్కువ డబ్బుల్ని వెచ్చించి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు ఇవన్నీ లేవనెత్తుతున్న ప్రశ్నలు అవే. అంటే బడ్జెట్ బల్జనింగ్ అంటారు దీన్ని. ఎందుకు సడన్ గా ఇంత బడ్జెట్ 1,00,000 కోట్లకి పెరిగిపోయిందని అడుగుతున్నారు. అది ఫైనాన్షియల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఈ డబ్బులు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు ఇలాంటి ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే తీసుకొస్తారు. తిరిగి ఎట్లా కడతారు? ప్రజలు కట్టే పన్నుతోనే కదా. కాబట్టి భారం అంతా తిరిగి వచ్చి మా పైన పట్టబోతుంది. అది మొదటి కంటెన్షన్. రెండో కంటెన్షన్, ఈ ప్రాజెక్టు పేరు మీద ప్రభుత్వం ఒక 10,000 కట్టడాలను గుర్తించింది డ్రోన్లతో సర్వే చేసి. ఈ 10,000 కట్టడాలను మేము తొలగిస్తామని చెప్తున్నారు. ఊరికే అలా ఇల్లు తొలగించడానికి కుదరదు కదా. LARR చట్టం అనేది ఉంటది. అంటే పునర్వ్యవసాయం నోటీసులు పంపించారని చెప్పేసి విన్నాం కదా అంతకు ముందు. అంటే నోటీసులు పంపించారా? కొంతమంది పంపించలేదు అని అంటున్నారు. ప్రభుత్వం చాలా మిస్లీడింగ్ గా బిహేవ్ చేస్తుందండి ఈ విషయంలో. ఎందుకంటే మీరు ఏవైతే నోటీసులు పంపించారని అన్నారు కదా, 2023లో 2024లో ఇల్లులు కూల్చినప్పుడు వాళ్ళు పంపించిన నోటీసులు గంట ముందు పంపించారు. అంటే ఇల్లులు కూల్చడానికి గంట ముందు పంపిస్తే అది సబబేనా, అది న్యాయమేనా అని మేము అడుగుతున్నాం. గంట ముందు నోటీస్ ఇచ్చి నువ్వు ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్తే ఎట్లా ఉంటుంది మనకి సడన్ గా? అంటే 30 ఏళ్ళుగా నేను నివసిస్తున్న ఇంటికి వచ్చి నీ ఇల్లుని ఇప్పుడు ఒక గంట తర్వాత డెమాలిష్ చేయబోతున్నాము, జేసీబీతో కూల్చేస్తాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీకు వేరే చోట ఎక్కడ 30 కిలోమీటర్ల దూరంలో మీకు ఇల్లు ఇస్తున్నాము, 2 BHK 14వ ఫ్లోర్ లో ఉంది, వెళ్ళిపోండి అని చెప్పారు అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లో తప్ప ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నివసించని నాకు 14వ ఫ్లోర్ లో ఉండాలంటే ఎట్లా ఉంటది? అది కూడా నేను ఒక సామాన్య చిన్న పని చేసుకునే ఒక కార్మికులు. అంటే శంకర్ నగర్, చాదర్ఘాట్ లో జరిగిన వ్యక్తుల పరిస్థితి నేను చెప్తున్నా. లిఫ్ట్లు పనిచేయవు. అంటే ప్రభుత్వం రిహాబిలిటేషన్ పైన శ్రద్ధ లేదు, ఇల్లులు కూల్చడానికి పైన శ్రద్ధ ఉంది. రిహాబిలిటేషన్ ని జాగ్రత్తగా చేయలేని ఈ ప్రభుత్వం, 300 కుటుంబాలకి చేయలేని ఈ ప్రభుత్వం రేపొద్దున 10,000 స్ట్రక్చర్లను కూల్చితే ఏ విధంగా రిహాబిలిటేషన్ చేస్తుందో మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం చూస్తుందంటే ఈ తెలంగాణ వైపు తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి తెలంగాణని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తా ఉన్నారు బయట. అవును, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అనే పేరుతో ప్రభుత్వం పోయిన సంవత్సరం ఏదైతే ఒక పెద్ద ఇన్వెస్టర్ సమ్మిట్ కండక్ట్ చేసిందో, ఆ ఇన్వెస్టర్ సమ్మిట్ లో వాళ్ళ మెయిన్ పెట్ ఐడియాగా, అంటే బ్రెయిన్ చైల్డ్ గా ఒక 2-3 ప్రాజెక్టులను చూపించారు. అందులో ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఒకటి, ఒక బాహుబలి రేంజ్ లో ఒక VFX ఎఫెక్ట్స్ తో క్రియేట్ చేసిన ఒక యానిమేషన్ ని చూపించారు. వాళ్ళు చెప్తుంది ఒకటే, మేము ఈ మూసీ రివర్ ఫ్రంట్ ని కట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తాము, ఇక్కడ ఒక మాల్ కడతాము, అక్కడ ఒక టూరిజం హబ్ పెడతాము, అక్కడ ఒక రిలాక్సేషన్ సెంటర్ పెడతామని చెప్తున్నారు. ఇవి రెవెన్యూ జనరేట్ చేస్తాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ రెవెన్యూ జనరేట్ చేయడం ఇంపార్టెంటే, ప్రభుత్వాలు రన్ అవ్వాలంటే పన్నులు ఉండాలి. కానీ అట్ వాట్ కాస్ట్ అని మేము అడుగుతున్నాం. ప్రజల మానవ హక్కులు, వాళ్ళ జీవన హక్కులు, నివాస హక్కుల్ని కాలరాస్తూ ప్రభుత్వం సింగిల్ హ్యాండెడ్ గా ముందుకు వెళ్ళిపోవడం, అది కూడా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇవన్నీ లేకుండా ముందుకెళ్ళడం తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టారు అనుకోండి, ఓహో ఇదా ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇవా మ్యాప్స్, నా ఇల్లు ఇక్కడ ఉంది, ఎఫెక్ట్ అవుతాను, ఎఫెక్ట్ కాను, కాంపెన్సేషన్ వస్తుందా రాదా, ఏం చేయాలి నేను అని ఒక అర్థం అవుతుంది. ఇది ఏం లేకుండా సడన్ గా నోటిఫికేషన్లు ఇచ్చి, ఒక 2 నోటిఫికేషన్లు, ఈ నోటిఫికేషన్ లో ఈ ల్యాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తాము, మీకు ఎవరికైనా వాలంటరీగా మీ భూమిని వదులుకుంటే TDRలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం సడన్ గా చేస్తుంది. ఇది విధానం కాదు. ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని ఆలోచించినప్పుడు హైదరాబాద్ అంతా ఎఫెక్ట్ అయ్యే 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్న ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఒక రిపోర్ట్ ని ప్రజాక్షేత్రంలో, పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ ఉంది, మూసీ రివర్ విజన్ అని చెప్తున్నారో, ఆ మూసీ విజన్ లో కాస్త ప్రజలను కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఆ మూసీ రివర్ విజన్ లో రివర్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న విధానం ప్రకారం మూసీ రివర్ ఫ్రంట్ లో మూసీ రివరు లేదు, ప్రజలు లేరు, కేవలం రెవెన్యూ ఉంది, భూమి వాల్యూని హైపప్ చేయడం ఉంది, దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా చూడడం మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మేము ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటామంటే అండి,
మూసీ నది ఇప్పటికే బాగా కలుషితమైంది కాబట్టి ఆ మూసీ నదిలోకి వస్తున్న పొల్యూషన్ ని ఆపాలి అని పోరాడుతున్నాము. మూసీ నదిలోకి పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పటాన్ చెరువు దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాస్ లో ఉన్న ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలు, సిమెంట్ ఇండస్ట్రీలు, ఈ పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు వదిలే కాలుష్య వ్యర్థాలని ట్రీట్ చేసి వదలాలి. ట్రీట్ చేయాలంటే ఖర్చు అవుతుంది, వాళ్ళ ప్రాఫిట్లకి ఎక్కడ గండిపడుతుంది అని చెప్పి దాన్ని అలా మూసీ నదిలోకి వదిలేస్తున్నారు. అదంతా వచ్చి మూసీ పూర్తిగా ఈ రోజు ఒక డెడ్ రివర్ గా మారిపోయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క పరిశోధకులు చేసిన స్టడీస్ కానీ ఇంటర్నేషనల్ గా కండక్ట్ చేసిన అన్ని స్టడీస్ లో కూడా మూసీ రివర్ డెడ్ అని చెప్తున్నారు. అంటే రివర్ డెడ్ అంటే దాని అర్థం రివర్ లోపల ఉన్న ఎకో సిస్టమ్స్, రివర్ లోపల ఉన్న క్రిములు, చిన్న చిన్న పురుగులు, చేపలు, ఆ గడ్డి, రివర్ కి అటు ఇటు ఒడ్డు ఉంటది కదా, ఆ ఒడ్డున్న ఆ గడ్డి పైన నివసించే చిన్న చిన్న జంతువులు, ఇవన్నీ కూడా కలిపితే ఒక ఎకో సిస్టమ్ అవుతుంది. ఊరికే నీళ్లు మాత్రం ఎకో సిస్టమ్ కాదు. కాబట్టి దీన్ని కాలుష్యం చేసిన ముందు ఆ కాలుష్యాన్ని నియంత్రించని కాలుష్య నియంత్రణ మండలి ముందెళ్ళి వాటిని అడ్డుకోవాలి. రెండోది, హైదరాబాద్ లో ఉన్న సీవరేజ్ అంటే మన బాత్రూమ్స్ లోంచి, వాష్రూమ్స్ లోంచి వచ్చే డ్రైనేజ్ ఇదంతా వెళ్ళి మూసీలో కలుస్తుంది. మరి ఇదంతా ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? హైదరాబాద్ మెట్రోపాలిటన్ సివరేజ్ బోర్డు కాదా? వాటర్ బోర్డు కాదా? ఈ వాటర్ బోర్డు దీనికి రెస్పాన్సిబుల్ కాదా? మరి వీళ్ళు మేల్కొని దీన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. రెండోది, మనం ఎక్కడెక్కడైతే ఈ రివర్ ఫ్రంట్లు వచ్చినాయో చూస్తే జమ్మూలో సబర్మతి పైన, పూణేలో మూలాముతా అనే నది పైన, మూలాముతా నది పైన కట్టిన రివర్ ఫ్రంట్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ మున్సిపల్ కార్పొరేషన్ పైన కొన్ని వందల కోట్ల జరిమానా విధించింది. ఎందుకు? మీరు కట్టిన ఈ కార్పొరేషన్, ఈ రివర్ ఫ్రంట్ వల్ల ఇంత కలుషితం జరిగింది అని చెప్పి. కాబట్టి పొల్యూషన్ ని ఆపండి అని మేము కోరుకుంటున్నాం. ప్రజల హక్కుల్ని గౌరవించండి అని మేము కోరుతున్నాం. మీకు ఒకవేళ ఈ మూసీ, రివర్ ఫ్రంట్ ఇలాంటి ప్రాజెక్టులు ఏదైనా మీ ఐడియాలో ఉంటే ప్రజలతో సంప్రదింపులు చేయడానికి ఉన్న పబ్లిక్ అసెస్మెంట్లు, పబ్లిక్ హియరింగ్లు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లు, ఇలాంటి వాటిని గౌరవిస్తూ వీటిని బైపాస్ చేయకుండా వీటిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి డెమోక్రటిక్ గా మీరు ప్రవర్తించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.